మన తెలంగాణ ప్రాంతానికే వచ్చనే ఉద్దేశంతో 27 రోజుల సమ్మె చేసినాం. 27 రోజుల సమ్మె చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడటానికి ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా గణనీయమైన పాత్ర. దేశ ప్రధాని కూడా ఆ రోజు ఒక మీడియాలో కూడా తెలంగాణ మీద ఆర్టీసీ రవాణా రుచికి హై ఓ దేనాకా అని చెప్పి ఒక పదం చెప్పాడు. అది అందరికీ గుర్తున్నది. సరే, అది వచ్చిన తర్వాత ఇక మన ఆర్టీసీ బ్రతుకులు బాగుపడతాయని చాలామంది చూసాం. సరే, ఒక దశలో మరి అందరికీ కూడా మరి అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు కూడా సరే మనకు పే స్కేల్స్ ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా జీతభత్యాలప్పుడు కూడా ఒకసారి సమ్మె చేస్తే అందరికి ఉద్యోగులకు 43 ఇచ్చినా కూడా 44 ఇచ్చి కొంత గౌరవం చేశాడు. క్రమేణా అది కొంత వేరే దారి తీసింది. సరే, వచ్చినాక తెలంగాణలో వచ్చిన తర్వాత మరి 89లో మరి 2019 సంవత్సరంలో మరి ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు కోసం మరి ఏదైతే వాగ్దానాలు చేశారో మరి అది కూడా చేసుకుంటానికి సమ్మె చేయడం, దాంట్లో ఎంతోమంది 36 మంది కార్మికులు చనిపోవడం కూడా జరిగింది. సరే, ఏది ఉన్నా కూడా సరే కొన్ని వివరాల్లో బాత వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఆ టైంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆర్టీసీ కార్మికులు అండగా ఉంటామని చెప్పి చాలా ఒకటి చెప్పడం కూడా జరిగింది. మా సమ్మెలో సంపూర్ణమైన మద్దతు ప్రకటించుకుంటూ దాదాపు 50 రోజులు మా ఎమ్మట 53 రోజులలో 50 రోజులు మా ఎమ్మడే మంచిగానే ఉన్నారు, మంచిగానే చేశారు. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఒక అంశాలు పెంచారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి ఎన్నికల మేనిఫెస్టోలో మరి 6 అంశాలు పెట్టడం జరిగింది. 6 అంశాలు కూడా అందరికీ తెలుసు. మరి ప్రభుత్వంలో విలీనం చేస్తా, ఉద్యోగ భద్రత ఇస్తా, సంస్కరణలకు తెస్తా, ఆర్టీసీలో 2 PRCలు ఇస్తా, ఆర్టీసీ అప్పులు కూడా కొంత చేసి కొత్త బస్సులు కూడా కొనిస్తాను ఒకటి చెప్పడం కూడా జరిగింది. సరే, ఆర్టీసీ కార్మికులు కూడా అల్ప సంతోషులు. ఎందుకంటే ఇప్పటి గత ప్రభుత్వం విపత్తులో అత్యధికంగా నష్టపోయింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులే. మిగతా ఏ జాతులు కూడా ఇబ్బంది పడలేదు, ఏ ఉద్యోగస్తులు కూడా ఇవ్వలేదు. ఓన్లీ ఆర్టీసీ కార్మికులకే కొంత అన్యాయం జరిగింది. ఎవరు వచ్చినా దీన్ని వాడుకున్నారు కానీ ఎవరు కూడా దీన్ని మెరుగు చేయలేదు. ఆ టైంలో మరి వీళ్ళు చేస్తాను మేనిఫెస్టో ఆర్టీసీ కార్మికులు స్వల్ప సంతోషులు కాబట్టి వాళ్ళు ఇక రెట్టింపు ఉత్సాహంతో ఓట్లేసి గెలిచారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారియర్స్ లాగా ఆర్టీసీ కార్మికులు పనిచేశారు. వీళ్ళకి మనం తప్పకుండా చేయాలి, కొంత సమయం కావాలన్నారు. సరే, కొత్తగా ఏర్పడ్డప్పుడు కూడా మన కుటుంబ సభ్యులు విడిపోయినప్పుడు ఎట్లయితే సంసారాన్ని నిలబెట్టుకుంటే కొంత కాలం వ్యవధి అడుగుతారు కాబట్టి అదే మాదిరిగా సరే మనం కూడా ఇప్పుడే అడగటం కూడా సమంజసం కాదనే ఉద్దేశంతో మేము కొంతకాలం వెయిట్ చూసినాం. అయినా రోజు రోజుకు కార్మికుల మీద పనిభారం పెరుగుతూ అవుతుంది. చాలా మంది రిటైర్ అవుతున్నారు. దాదాపు 18,000 మంది దాకా రిటైర్ అయిపోయారు. ఇక్కడ ఉన్న తీరు, సూపర్వైజర్ తీరు కానీ ఇక్కడ ఉన్న మరి వాళ్ళకు డైరెక్షన్స్ ఎక్కడ ఉన్నాయో ఏం తెలుస్తలేదు. కానీ ఎక్కడ పెరిగినా కూడా జీతాలు పెరగమన్నప్పుడు కానీ ఏది పెరగమన్నా కూడా కొత్తది వచ్చినప్పుడు ఆర్టీసీ కార్మికుల పనిభారం మెచ్చుతూ పోయారు. ఆ రోజు దాదాపు 16,000 మంది 18,000 మంది కార్మికులు ఉన్నాడైతే ఎంత పని భారం ఉందో వాళ్ళు రిటైర్ అయినాక కూడా అంతకంటే రెట్టింపు కిలోమీటర్లు ఆపరేట్ చేస్తున్నారు. సిటీలో పోతే బస్సుల్లో పోతే దాదాపు 4 గంటలు 5 గంటలు ట్రాఫిక్ జామ్లు అయ్యి డ్యూటీ లేట్ అవర్స్ అయితే కూడా రాత్రి 12 గంటలకు పోయినా లేడీ కండక్టర్లు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ అవన్నీ పడుతుంటే కూడా మరి ఎవ్వరు చల్లడం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మనం కూడా గతం మళ్ళీ 4-5 సార్లు ఎక్కని గడపలేదు. ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము. అందరికి దాదాపు మాకు తెలిసి ఒక 10 కిలోల రిప్రజెంటేషన్స్ ఇచ్చుంటాను. ఇచ్చినా కూడా ఎక్కడ ప్రయోజనం లేదని చెప్పి గత జూలై మాసంలో ఒక సమ్మె నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ సమ్మె నోటీసులో మాట్లాడినప్పుడు సరిగా మరి కూనమనేని మన సాంబశివరావు గారు వాళ్ళ సహకారంతో కోదండరాం గారు, మన రామ్మోహన్ రెడ్డి గారు, దేవరకద్ర మన ఎమ్మెల్యే గారు దేవరకద్ర గారు వీళ్ళందరితోని సరే మధ్యవర్తిత్వం జరిగింది. కొన్ని అంశాల మీదంగా మరి గౌరవ మంత్రి గారు మన రవాణా శాఖ మంత్రి గారు కూడా మాట్లాడటం, దాని మీద డిబేట్ అయినాం. ఆ టైంలో మనకు డిస్కషన్స్ అవుతున్నప్పుడే మరి అక్కడి నుంచి మనకు పాకిస్తాన్ మనకు వారు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి కాబట్టి సరే ఈ మధ్యలో ఆ టైంలో మనం సమ్మె చేస్తే కూడా ప్రభావం మరి ప్రజలకు కానీ ఎటు కానీ మనకు కొద్ది ఇబ్బంది ఉంటుంది కదా. తను కూడా కోరడం జరిగింది. ఏమనంటే కొద్దిగా వాయిదా వేసుకోండి, విత్డ్రా చేసుకోమనిలే, తను కూడా వాయిదా వేసుకోండి అంటే మనం తాత్కాలికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసుకున్నాం. ఆ వాయిదాల తర్వాత ఇక మరి దాదాపు 7-8 మాసాలు కూడా 5 ఒక 6 4 అంటే దాదాపు 10 మాసాలు 11 మాసాలు కావస్తున్నా కూడా ఎలాంటివి లేవు.
ఇక్కడేమో ఒత్తిడి పెరుగుతుంది, బరువు పెరుగుతుంది, జీతాలు లేవు, తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ మాకు 50% డిఫరెంట్ ఉంటుంది, అది కంపేర్ టు ఆంధ్ర. ఇక్కడ మనకు 50% వేజెస్ తగ్గినాయి. అక్కడ ఉన్నట్టు పని, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మెర్జర్ చేసారు, అక్కడ మనకు కూడా మెర్జర్ చేస్తాను. కేసీఆర్ గారు కూడా మెర్జర్, మరి గవర్నమెంట్ మన గవర్నర్ గారి దగ్గర నుంచి అది చేసినా కూడా దాని అపాయింటెడ్ డే అనేది ఒకటి చేస్తే జీవో ఇచ్చారు, విలీనం చేస్తానికి జీవో ఇచ్చారు. ఇక యూనియన్ల అంశం అంటే సెకండరీ, అది విలీన ప్రక్రియ ఆల్రెడీ అపాయింటెడ్ డే అనేది ఒకటి అనౌన్స్ చేస్తే అయిపోతుండే. సరే, అది మరి వాళ్ళు మీకు దాని మీద ఇంకేమైనా అధ్యయనం చేయాలంటే మరి చేయండి. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 సంవత్సరాలు, ఇప్పటికి 2.5 సంవత్సరాలు కావస్తున్నది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చేయలేదు. కాబట్టి ఇవన్నీ ఇచ్చుకుంటూ, ఎందుకంటే ఏది తిరిగినా కూడా ఆర్టీసీ కార్మికుల మీద పనిభారం బాగుపడుతుంది. దాంతోపాటు ఏ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా, నేను 80 అంటే దాదాపు 46 సంవత్సరాల సర్వీసులో ప్రపంచవ్యాప్తంగా కూడా, ప్రపంచంలో కూడా ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ స్టేట్కి పోయినా కూడా రవాణా రంగానికి ముఖ్య ప్రాతిపదిక ఇస్తారు. ఎందుకంటే అది ప్రజల అవసరాల కోసం, ప్రజలకు మెరుగైన సౌకర్యం కోసం, వాళ్ళందరికీ కూడా ఒక తక్కువ ఛార్జీల్లో మంచి మెరుగైన అంటే అందరూ సామాజిక భేద బడుగు అందరూ ఉంటారు కాబట్టి అలా చేస్తున్నాం. మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మరి 86 కానీ 92 వరకు కూడా చాలా గుత్తదారి పెట్టుబడిదారులు ఉన్నటువంటి రవాణా వ్యవస్థను తగ్గించి వాళ్ళని నేషనలైజ్ చేసి వాళ్ళు ఎంతోమందిని రిక్రూట్మెంట్ చేసిన ఘనత ఈ తెలంగాణ గత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పోయి ఇవాళ ఒక ఈవీ బస్సులైన వచ్చినాయి. ఈ ఎలక్ట్రానిక్ బస్సులు రావడం వల్ల ఏమైందంటే అది కేంద్రం పాలసీ. కేంద్రంలో పాలసీ అంటే వాళ్ళ ఏం పాలసీ ఉందో ఎవరికి తెలియదు. ఇప్పుడు చట్టాలు కూడా మారుస్తున్నారు. 4 చట్టాలు, కార్మిక చట్టాలు కూడా మార్చాయి. ఇప్పుడు ఈవీ బస్సుల వల్ల సామర్థ్యం ఏంటి అంటే యాక్చువల్గా ఆ ప్రభుత్వం ఏం చేసింది, దీన్ని మొత్తం నిర్వీర్యం చేయాలంటే ఏం చేయాలి, నిర్వీర్యం చేయాలంటే ఏం చేయాలని దృక్పథంతో ఇవాళ ఆ బస్సులను పెట్టడానికి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక్కడ ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే బలవంతం లేదు వాళ్ళకు, ఇది ఇంప్లిమెంట్మెంట్ చేయాలని బలవంతం లేదు. వాళ్ళు ఏం చేశారు, ఆర్టీసీలో కదా టార్గెట్లు తెస్తే ఇన్సెంటివ్ ఎట్లా ఇస్తారో, ఈ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఒక ఇన్సెంటివ్ ప్రకటించింది. ఆ ఇన్సెంటివ్ ఏంటంటే ఏ రాష్ట్రం అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో అక్కడ డిజైన్ బట్టి 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తాను. సబ్సిడీ కాదు, ఇన్సెంటివ్. వేరు, సబ్సిడీ ప్లస్ ఒక బస్సు ఏదైతే ఉందో, ఎవరైతే దానికి ఇప్పుడు ఒక గుత్తేదారి ఎవడ ఉన్నారనుకో, మాకు వాళ్ళకు బూర్జావాడు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళు కొంటే ఒక బస్సుకు 2000 కోట్ల రూపాయలని అసెస్ చేసి దాంట్లో 36 లక్షల రూపాయలు మరి కమిషన్ ఎవరు పోతుందో తెలియదు. ఆ కమిషన్ గురించి ఎక్కడ ప్రస్తావన సరిగా లేదు. మరి ఆయనకు 36 లక్షలు ఇస్తారు, మరి ఈ బస్సుల నిర్వహణకు ఇస్తారు. ఓకే, మీరు ఇచ్చుకున్నారో తెచ్చుకున్నారో, మరి ఆర్టీసీకి ఎందుకు నిర్వహించాలా బస్సులు? ఆర్టీసీ ఎందుకు నిర్వహించాలా? అది ప్రైవేట్ వ్యక్తులు ఏంటంటే ప్రైవేట్ పెట్టుకోండి కాదు, ఎట్లా మీరు ప్రైవేట్ చేద్దాం అనుకుంటున్నారు కదా. ఇది ఆర్టీసీ డిపోలలో పెట్టి ఆర్టీసీ సొమ్ముతోని మొత్తం ఇవన్నీ బ్యాటరీలన్నీ మన ఇన్స్టాలేషన్స్ పెట్టి సబ్సిడీ కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయిస్తారు. ఇప్పటికే లాస్లో ఉంది అంటున్నాం మన సంస్థను. ఆ వాటన్నిటితో ఇన్స్టాల్ చేయించి వాళ్ళ దగ్గర నామినల్ గా ఎంతో అగ్రిమెంట్ చేసుకొని మరి మా డిపోలు దారాదత్తం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే 30-40 దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న ఎంప్లాయీస్ సిటీలో ఇల్లు కట్టుకున్నారు, పిల్లల జీవనం ఉంది, పిల్లలు ఇచ్చుకున్నారు. ఇవాళ వాళ్ళందరినీ కూడా సిటీ నుంచి తరిమేసేందుకు పంపించే మార్గానికి పోయిన 15 తారీఖున ఒక టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ పెట్టి వాళ్ళు పొమ్మంటే ఏ జిల్లాకు పోతారు చెప్పండి, ఏ జిల్లాకు పోతారు? అది కూడా పెద్ద సమస్య. ఏ జిల్లాకు పోతారు? పోలేదు. పోయిర్రు అనుకో, వాళ్ళ సీనియారిటీస్ ఏంది, వాళ్ళ ప్రమోషన్స్ ఎవరి వాళ్ళ, ఇట్లాంటి ఇతరత్ర చాలా అంశాలతో ఉన్నది. ప్లస్ రెండోది ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ నష్టాలు ఎప్పుడు చెప్పినా మేము పుట్టినా కానీ చెప్తున్నారు, ఆర్టీసీ నష్టాలు అంటారు. కానీ మళ్ళీ ఇచ్చేటప్పుడు మళ్ళీ నువ్వు 50% పెంచినా, 27% పెంచినా, 32% పెంచినా ఆర్టీసీ అదే స్టేజ్ లో డెవలప్ అవుకుంటూ వస్తున్నది. లేదే దాదాపు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఇవాళ 1,00,000 కోట్ల ఆస్తులకు పైన 1,50,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మరి ఈ 1,50,000 కోట్ల ఆస్తుల మీద మరి ఏమన్నా అవుతుందా? దాదాపు సిటీలో 32 డిపోలు ఉన్నాయి, 29 ఏమో సిటీలో ఉన్నాయి, ఇంకో 3 ఏమో జిల్లాకు సంబంధించిన 3 డిపోలు ఉన్నాయి, 2 వర్క్ షాపులు ఉన్నాయి. ఇంత ఆస్తిలో పెట్టుకొని
నిర్వహణ మాకే ఇస్తే ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే ఫైనాన్స్ చేస్తుందో ఫైనాన్స్ ఆర్టీసీలకే చేయి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరికో ₹2 మన 6,000 2,000 వేస్తున్నారు కదా, మరి ఈ ఆర్టీసీ కార్మికులు ప్రజలే కదా, ప్రజల భాగమే కదా, రవాణాను మెరుగుపెడితే మీకే కీర్తి ఉంటది కదా. మరి అవన్నీ ఆలోచించకుండా వాళ్ళకి ఇచ్చి ఈ బస్సులను ఇక్కడ తీసుకొచ్చి మా డిపోలను అది చేసుకొచ్చి ఇవన్నీ చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఇప్పుడు మహిళా స్కీమ్ మీద పెట్టిరు, దాదాపు మరి ఎంతో నెలకు 353 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. ఎస్ఎస్ చేశారు అప్పుడు వాళ్ళే, ఒక 2 నెలలు చేసిన తర్వాత ఎంత ఎన్ని టికెట్లు దిగుతున్నాయి ఎంత ఎస్ఎస్ అనేది వాళ్ళే నిర్ధారించారు. అది ఏం ప్రాతిపదిక తీసుకున్నా కూడా తెలియదు, వాళ్ళకి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి 353 కోట్ల రూపాయలు పర్ మంత్ అన్న తర్వాత ఇప్పుడు వచ్చిన ఇంప్లిమెంట్ అయిన కాడి నుంచి ఫస్ట్ ఈ స్కీమ్లలో ఏమన్నీ ఇంప్లిమెంట్ అయ్యారు. ఫస్ట్ స్కీమ్ ఆర్టీసీనే ఇంప్లిమెంట్ చేశారు. ఆర్టీసీ మీద ఇంప్లిమెంట్ చేసినప్పుడు మా వాళ్ళు కూడా, ఎందుకంటే వారియర్స్ లాగా పనిచేసారు చెప్పారు అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినంటే వాళ్ళకి అనుకూలంగా మనం చేయాలి, దీన్ని స్కీమ్ అంటే సక్సెస్ చేయాలి. సక్సెస్ చేయాలతో మా వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు కూడా 100 మంది ఎక్కినా 150 మంది ఎక్కినా కేసు అయినా, అది టికెట్ కేసు అయితే కూడా చాలా మంది రిమూవ్ అయిపోయారు. టికెట్ ఒకసారి దీనికి పడ్డా కూడా అంటే లోతుగా జడ్జిమెంట్ కూడా చేయలేదు అధికారులు కూడా, అట్లా చాలా మంది వేయరు. మరి అవన్నీ జరిగి మరి మీరు ఎంత ఇచ్చారు డబ్బు? మీరు స్కీమ్ వచ్చిన కాడి నుంచి మరి ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది అంటున్నారు. ఎస్, వీఆర్ నాట్ డినైయింగ్, మీరు అన్నమాట మేము డినై చేయట్లేదు. ఎంత ఇచ్చారు, మాకెంత రావాలా ఇప్పటికి బేరీ చేయండి. మన గౌరవ మంత్రి గారు చెప్పినప్పుడు ఇంకా 4,000 కోట్లు 4,000 కోట్ల పైచలకు ఉండాలన్నారు. రెండోది ఏంటి అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది ఆనవాయితీ ఏంటంటే బడ్జెట్లో ఏ రంగానికైనా బడ్జెట్లో ఉండాలి. ఇప్పుడు ఇది మహాలక్ష్మి స్కీమ్ ఏంది, ఇది మీ ప్రభుత్వ స్కీమ్, ఇది ఏంది మహాలక్ష్మి స్కీములు. మరి ఇవి ఈ స్కీమ్ వేరే కదా, బడి పిల్లలు ఉంటారు, ఉద్యోగాలు వీళ్ళు ఉంటారు, ఎన్జిఓస్ ఉంటారు, రకరకాలుగా ఉండేది. దాంట్లో కూడా గత ప్రభుత్వాలు మినిమంగా అంతకుముందు అంటే ఇంత డబ్బు లేనప్పుడు మన రాజశేఖర రెడ్డి అన్నప్పుడు 250 కోట్లు 300 కోట్లు అట్లా పెట్టారు. ఇప్పుడు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చినప్పుడు 1,500 1000 కోట్లు 1,500 కోట్లు మన గ్రాంట్ లేని కూడా 3,000 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ రాయితీ ఇస్తున్నాం, ఈ రాయితీ కూడా ఇప్పుడు దీంట్లోనే ఎక్కువైపోయింది. ఇప్పుడు అంటే ఈ రాయితీలో కొట్టారు, ఇప్పుడు ఎన్ని పైసలు వచ్చినాడు. మంత్రి గారు మొన్న అంటున్నారు మేము సిసిఎస్ అప్పు తీర్పినాము, అది తీసుకున్నాం. ఆ సిసిఎస్ అప్పులు మా పైసలు, మా వర్కర్ల పైసలు, పాపం వాళ్ళకి ఎందుకంటే పిల్లల పెళ్లిళ్ళు చేయాలని కూడా దాచుకున్న సొమ్ము కొంచెం, అది ఆసియా ఖండంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డులు ఎక్కింది ఈ సంస్థ. అట్లాంటి కూడా అది నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ దాదాపు 44,000 మంది ఎంప్లాయీస్ ఉన్న దానికి ఇప్పుడు దాదాపు అలా 50%, 20%, 30% అయ్యారు. అంటే ఇట్లాంటి స్కీములు మళ్ళీ ఇచ్చినామంటున్నా, మా పైసలు మాకే ఇచ్చారు, మాకే ఇచ్చారు. రైట్, మీతో మాట్లాడే ముందు మళ్ళీ ఒకసారి మా గత ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళ వివరణ కూడా తీసుకుందాం. ఇప్పటివరకు మీరు చెప్పింది దాన్ని బట్టి తర్వాత మళ్ళీ ఆర్టీసీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాస్ట్ ప్రభుత్వం మీద వద్దాం. కలెక్టర్ రాజు గారు నమస్కారం. రాజు గారు, గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఏ విధంగా వ్యవహరించింది అనేది తెలంగాణ సమాజం మొత్తం చూసింది. సో ఆర్టీసీ ఈ తెలంగాణ రావడంలో ముఖ్య పాత్ర పోషించిందని కేసీఆర్ గారే సాక్షాత్తు చెప్పడం జరిగింది. ఈ సకల జనుల సమ్మె అప్పుడు ఎంత ముఖ్య పాత్ర పోషించిందో అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ కూడా బస్సు అనేది తిరగకుండా మంచిగా వాళ్ళు కూడా తెలంగాణ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇది చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆర్టీసీ